మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్లో సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మల్లికార్జున్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకీరామ్, నాయకులు నాగరాజు యాదవ్, జైపాల్ రాథోడ్, నాగరాజు గౌడ్, ప్రశాంత్ కుమార్, యాదగిరి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. 194వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి విద్య పట్ల మహిళలు విద్య పట్ల చాలా ఆసక్తి చూపించాలని చెప్పేసి ఈ మహిళలను అన్ని రంగాల్లో ఒక సమున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారురాలు వారు. అలాగే వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం నిజంగా స్వాగతించదగ్గది. ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం. ఈ శుభదిన సందర్భంగా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యాపరంగా అలాగే వివిధ రంగాల్లో అనేక సామాజిక వర్గాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి చైతన్య స్ఫూర్తి నింపినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు. వారు మహిళలకు అంటే బాలికలకు కూడా విద్య సమస్థాయిలో అందించాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకుని ఆనాటి నుంచి కూడా అమలు చేస్తూ ఈ రోజు నాడు వారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అనేక ఉత్తరాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశపు మొట్టమొదటి మహిళ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి అలాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ మహనీయులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ప్రతి గ్రామంలో మరి అలాగే ట్యాంక్ బండ్ పైన కానీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.